చాలాసార్లు నమ్మకం విశ్వాసం ఒక్కటే అనుకుంటాం మనం. బలవంతుడు నువ్వు నమ్ముతావు బ్రదర్, బలహీనుడు నిన్ను కాపాడతాడని నమ్ముతావా నువ్వు? ఒక బలవంతుడు అన్ని విద్యలు తెలిసినోడు నీ వెంట ఉంటే దేని నుంచైనా నిన్ను కాపాడతాడని నువ్వు నమ్ముతావు. కానీ ఒక బలహీనుడు బక్కోడు నీ పక్కన ఉంటే నువ్వు వాడిని నమ్మగలవా? అతడు ఏదన్నా ప్రగల్భాలు పలిగితే నోరు మీరా బాబు, నేనే నిన్ను కాపాడాలి, నువ్వేంద్ర నన్ను కాపాడేది, గాలి వస్తే లేచిపోయేటట్టున్నావు నువ్వు అంటాం. కనీసం బక్కోడైనా మనకు కనబడితే పోనీ, బక్కోడైనా పర్లేదు బలవంతుడని నమ్మొచ్చు. కానీ మనం విశ్వసించిన వాడు అసలు కనబడట్లా, మనకి కంటికి కనబడట్లేదు, ఆయన స్వరం చెవికి వినబడట్లేదు. కనీసం ఒక డాక్టర్ అంత స్పష్టమైన వాయిస్ దేవుడి దగ్గర లేదు కదా. మనకు వినపడుతుందా? డాక్టర్ చెప్తాడు నీకు ఫలానా జబ్బు టెస్టుల్లో తేలింది, నీకు మూడిందని. కానీ అంత మాత్రం స్వరం, నేనున్నాను, నీతో ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను, ఆయన ఆ మాట చెప్పాడు, నేను చెప్తున్నా, నిన్ను స్వస్థపరుస్తా అని దేవుడు కూడా పక్కన కూర్చొని డాక్టర్ లాగా మాట్లాడితే సూపర్ ఉండు. ఏదో లీలగా, ఏదో వాక్యంలోనో ఎక్కడో మార్మికంగా మర్మంగా, ఏదో ఎక్కడో లోతుల్లో వినపడ్డట్టుగా నాతో మాట్లాడితే, ఎక్కడో లోతుల్లో వినపడ్డ ఆ మాటను ఆధారం చేసుకుని విశ్వాసంతో నేను బ్రతకటం అనేది ఎంత గొప్ప కార్యం. నువ్వు బ్రతకటం అనేది ఎంత గొప్ప కార్యం. అందుకే నమ్మకం కంటే విశ్వాసం గొప్పది అంటాను. ఒరే వాడిని ఆడు నమ్ముతాం, ఊరుకోరా స్వామి, వాడికే లేదు దిక్కు, మనకేం చేస్తాడ్రా వాడు, వాడికే లేకపోతే మనమే ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఫుడ్డుకు లేక లాటరీ కొట్టే టైపు వాడు, ఆడికెళ్ళేంది మనకి ఆడొచ్చిద్దిరే, ఆడు మనకేం చేస్తాడు, ఆడిని అట్ట నమ్ముతావురా నువ్వు అంటారు కూడా. అంటే నమ్మకం అనేది అవతలి వాళ్ళ బలాబలాలను ఆధారం చేసుకొని ఉంటుంది. కానీ విశ్వాసం అలా కాదు. ఈ విశ్వాసం గొప్పతనం ఏంటంటే ఇది చూడదు, ఎరగదు, అయినా నమ్మిద్ది. ఇది చూడదు, ఎరగదు, కానీ దృఢంగా నమ్మిద్ది. దీన్ని 2 చోట్ల లేఖనం ఎక్స్పోజ్ చేసింది. ఒకటి హెబ్రీ 11:1, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. అదృశ్యమైనవి ఉన్నాయా? ఉన్నాయంట. ఆయన కూడా అంతే పిలుస్తాడంట. దేవుడు కూడా లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువట. అంటే ఏంటో తెలుసా? మన కంటికి కనబడట్లా, కానీ దేవుడు మనకు దాన్ని తెచ్చిస్తాడంతే. మన చెవికి వినబడట్లా, కానీ దేవుడు నాకు దాన్ని తెచ్చిస్తాడంతే. అరే కంటికి కనబడింది, చెవికి వినబడింది ఎక్కడుందిరా, అసలు లేదుగా, లేని దాన్ని నాకు ఇస్తాడని ఎలా నమ్ముతావురా నువ్వు అంటే నీకు లేదేమో. విశ్వాసము అనే నా నేత్రాలకు నేను దేని గురించి తలంచానో అది కనబడుచున్నది, అది నాకు వినబడుచున్నది, అది నాకు కనబడుచున్నది. ఆలకించుడి నా ప్రియుని స్వరం వినబడుచున్నది. కొండల మీదను మెట్ట మీదను ఆయన ఎగసి దాటుచు వచ్చుచున్నాడు. మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు, మన కిటికీ కంతగుండా చూచుచున్నాడు. అదిగో నా ప్రియుడు, నేను అతని దానను అని ఈ అమ్మాయి అంటుంది. అదిగో నా ప్రియుడు అని ఈ అమ్మాయి అందంటే, ఈ అమ్మాయి కనపడుతున్నాడు, మిగిలిన వాళ్ళకి కనపడట్లా. అదిగో ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆలకించండి వినబడుతుందంటే ఏమి వినబడుతుంది, మిగిలిన వాళ్ళకి వినబడట్లా. అందుకని వినబడుతున్న ఆమె వినబడని వాళ్ళని మేలుకొలుపుతుంది. అదుగో ఆయన మాట్లాడుతున్నాడు అని. అదేంది మాట్లాడితే అందరికి వినపడాలి కదా. అమ్మాయి నీకు మాత్రమే ఎందుకు వినపడుతుందంటే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచిన దానను. ఆయన కూడా ఆ మాటే చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినును. అందరికీ వినబడదు, నా గొర్రెలకే నా స్వరం వినబడిద్ది. ఎందుకంటే
నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలు నన్ను అనుసరించును, నా గొర్రెలు నా యందు విశ్వాసం ఉంచును. అవి నా యందు విశ్వాసం ఉంచుతాయి గనక మీకు లేని నా స్వరం వాటికి ఉంది, మీకు లేని నా దర్శనం వాటికి ఉంది, నా గొర్రెలకు ఉంది. అవి నన్ను చూస్తాయి, నా గొర్రెలు ముఖాముఖి చూస్తాయి. గొర్రెలు కాపరిని ఎరుగును, కాపరి స్వరమును ఎరుగును, కాపరి అడుగులను ఎరుగును. కాబట్టి లోకమంతా నన్ను సందేహించినా నా గొర్రెలు సందేహించవు. ఎందుకంటే వాటి దగ్గర విశ్వాసము అను ఆయుధం ఉన్నది, విశ్వాసము అను కన్ను ఉన్నది, విశ్వాసము అను చెయ్యి ఉంది, విశ్వాసం అను కాలు ఉంది, విశ్వాసం అను నోరుంది, విశ్వాసం అను చెవి ఉంది. ఆ సమస్తంతో అవి నన్ను చూస్తాయి, స్పర్శిస్తాయి, అనుభవిస్తాయి. ఇది నా గొర్రెలకే సాధ్యం. అవి నన్ను ఎరుగును, నేను వాటిని ఎరుగుతాను. కాబట్టి ఇది ఎంత కీలకమైన విషయం ఒక్కసారి అర్థం చేసుకోండి. 2 చోట్ల విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. ఒకటి అదృశ్యంగా ఉంటుంది, కనబడదు, కానీ అది ఉందని నువ్వు గ్రహించగలుగుటయ్యే విశ్వాసం. ఎరిగి చూసి ఆనుకునే దాన్ని ఏమంటాం? నమ్మకం. నీ మీదే నమ్మకం పెట్టుకున్న సుబ్బారావు ఏం చేస్తావు ఏమో, నీ మీదే నమ్మకం పెట్టుకున్న పుల్లారావు నువ్వు అన్నీ కలిగి ఉన్నాడు, ఏదైనా చక్రం తిప్పుతావని, మరి ఆ టయానికి నువ్వే ఏదో సాయం చేస్తావని నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను, ఏది నీకుందని, నువ్వు ఇవ్వగలవని, నీకు ఆ మంచి మనసు ఉందని ఏదో సోచి చెబుతాం. అసలు ఏమీ లేని వెంకట్రావు మీద అనుకుంటావా? స్తోత్రం. మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే మీరు మర్చిపోకుండా చెప్తున్నాను. కానీ విశ్వాసం అలా కాదు. అసలు ఈ విశ్వాసానికి సుబ్బారావు కనపడరు, వెంకట్రావు కనపడరు, ఎవడు కనపడ్డు. అయినా సరే ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాల దగ్గర మనం చూస్తే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. నాకు అర్థం కాదు. చూడనోడిని ఎట్లా లవ్ చేస్తామండి? నాకు అర్థం కాదు. చూసిన వాళ్ళనే ప్రేమించట్లయ్యాడా? చూసిన వాళ్ళనే లవ్ చేయట్లయ్యాడా? అసలు చూడనోడిని ఎట్ట ప్రేమిస్తామండి? చూడనోడు మన లెక్క ప్రకారం లేనోడేగా. అసలు చూడనోడిని ఎట్ట ప్రేమిస్తాం? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిని గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ అమ్మాయి అబ్బాయిని చూడలేదు, అమ్మ అబ్బాయిని ప్రేమించమ్మా అంటే, మీ పిచ్చి తగలయ్యా, వాడిని చూపించండి నాకు ముందు, వాడి అవతారం ఎట్లుందో, వాడి ముక్కు మొహం ఎట్లుందో, సరే వాడు మాట్లాడకపోయినా పలాడి పోజన్నా చూపించండి ముందు. అరే ఎట్లుంటాడో తెలీదు, అబ్బాయి పేరు ఫలానా అమ్మ, లవ్ చేయమ్మంటే మీకేం మైండ్ పోయిందా అంటదా? అన్నదా అమ్మాయి? అందా? అండ్ మీరందరూ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చూసి చేసుకున్నారా, చూడకుండానే చేసుకున్నారా? అసలు పెళ్లి కన్నా ముందు పెద్దోళ్ళు చూస్తారు, వాళ్ళు చేస్తారు, అదొక సెక్షన్. మళ్ళీ ఇక్కడ ప్రేమించడం అంటే లవ్ అంటే పక్క చూసే చేసేది. స్తోత్రం. అవునా కదా? 1కి 4 సార్లు చూసి వీడు మనకు పనికొస్తాడా, పనికిరాడా, అన్ని రకాలుగా పరిశీలించుకొని అన్నీ ఓకే చేసుకొని ఆ తర్వాత మనసు ఇవ్వటం అంటారు. లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ, తోటకూర కట్ట అని చెప్పేసి అదంతా చెప్పుకుంటారు. అదంతా ముందు అండి చూసి, ఆమెను చూసి అంతా ఓకే అయ్యి మనసులు కలిసి నచ్చి ఫైనల్ అయితే లవ్. ఐ లవ్ యూ అనే ఒక డైలాగ్ వేయడానికి వాడికి ఆమెకి ఎన్ని టెస్టులో, ఎన్ని పరీక్షలో, ఎన్ని పరిశోధనలో. అవునా? కానీ ఇక్కడ అంటాడు, మీరు ఆయనను చూడకయే ప్రేమించుతున్నారంటే నాకు అర్థం కాదు. చూడండి అసలు లవ్ ఎట్ట చేస్తాం? మీరు చెప్పండి ఒకసారి. అయ్యా మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారుగా, చూసి ఇష్టపడి చేసుకున్నారా, లేకపోతే చూడకుండా ఎవరో ఒకళ్ళని కళ్ళు మూసుకొని తాళి కట్టావా? అబ్బో ఎన్ని యాంగిల్లో చూసుకొని నడిపించి చూసి, నిలబెట్టి చూసి, నవ్వించి పళ్ళ వరుస చూసి,
రెచ్చగొట్టి కోపాన్ని చూసి, బీద పలుకులు బలికి ఆమె ప్రేమను చూసి, ఎన్ని టెస్టులో అన్నీ అయిపోయినాక పర్లేదు మనకు సెట్ అయ్యేది అనుకున్నప్పుడు చేసుకున్నాం. అలా నీ మనసుకు ఓకే అనుకున్నప్పుడు నీకు ముందు ప్రేమ కలిగింది, ఆ తర్వాత అది పెళ్ళయింది. ఇక్కడ నాకు ఆశ్చర్యం కొలిపే మాట ఏంటంటే, మీరు ఆయనను అసలు చూడలేదు కానీ ప్రేమించుచున్నారన్నాడు. అది కూడా ఎంత ప్రేమ అంటే, కంటికి కనబడని వాడిని కనీసం ఒక్కసారి కూడా జీవితంలో చూడని వాడి కోసం చచ్చిపోయేంత ప్రేమ. వాట్ ఈస్ దిస్? ఏంది ఇది? చచ్చిపోయారుగా. లక్షలాది మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. ప్రభువును చూశారా? మీరు చూడకయే ఆయనను ప్రేమించుచున్నారు. అదే మన కిరీటానికి ఒక విధంగా కారణం. రెండు తిమోతి 4:7 మీకు తెలుసులే, నాకెళ్ళి చూడండి ఎన్నిసార్లు చూస్తారు. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మిగిలిన ఏం చెప్పలా? నా విశ్వాసము కాపాడుకున్నాను అన్నాడు. నా పరిచర్యను కాపాడుకున్నానని కానీ, ఆత్మలను కాపాడుకున్నానని కానీ, నీతిని పవిత్రతను కాపాడుకున్నానని కానీ, యథార్థతను కాపాడుకున్నానని కానీ, ఇక మిగిలిన ఏం చెప్పాలా? మంచి పోరాటం పోరాడా, నాకు అప్పగించిన పరుగు కడముట్టించా, ఫైనల్లో నా విశ్వాసం ఈ రోజు వరకు కాపాడుకున్నాం. గనుక నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నందుకు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. తమ్ముడా, చూడకుండా లవెట్ట చేస్తావు? నాకు అర్థం కాదు. చూడకుండా ప్రేమించడం అంటే ఎట్లా సాధ్యమైంది తమ్ముడా? కానీ సాధ్యమైతే పేతురు మాట్లాడుతున్నది ఏంటంటే, లోకస్తులు ఒక మనిషిని ముఖాముఖి చూసి నమ్ముతారు, కానీ మీరు లోకస్తుల్లా కాకుండా విశ్వాసము అనే కన్నుతో లోకానికి అదృష్టుడిగా ఉన్నవాడిని మీరు నిదానించి చూచారు. కానీ లోకం లెక్క ప్రకారం మీరు చూడనట్టే, కానీ విశ్వాస నేత్రంతో మీరు చూచినట్టే. ఇప్పుడు లోకం ప్రకారం మనిషికి మనిషి కనబడితే ఓకే ఉన్నాడు. ఇప్పుడు షాలేం రాజన్న ఉన్నాడు, వేదిక మీద ఉన్నాడా లేదా? ఉన్నాడా? గడ్డం పెంచాడా తీసేశాడా? ఉందా? గడ్డం ఉందా? చేతికి వాచ్ ఉందా లేదా? ఉందా? కనబడుతుందా? ఏం బట్టలు వేసుకున్నాడు? లేదా గ్రీన్ షర్ట్ అనుకుంటానే, లే వైట్ షర్ట్ వేసుకున్నాడా? వైట్ షర్ట్ వేసుకున్నాడు, గడ్డం ఉంది, వాచ్ ఉంది, ఓకే అంతా ఓకే, కనబడుతున్నాడు. ఇది నీకు కనపడుతున్నాడు. ఎవడన్నా బయట అన్యుడు వస్తే వాడికి కూడా కనపడతాడు వీడు ఉన్నట్టు, ఓకే. కానీ విశ్వాసము అంటే ఏంటంటే, నేను ఇక్కడ లేను, ఇప్పుడు ఇక్కడ లేను, నేను అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఉన్నానా? లేదు, మీకు కనబట్టలేదుగా. నేను ఒక అన్యుడిని తీసుకొని రండి, శాలేమన్న ఉన్నాడా ఇక్కడ అంటే, ఏడురా బాబు కనబట్టలేదు అంటారు కదా. కానీ విశ్వాసం అనే కన్ను గలవాడికి, విశ్వాసం అనే చెవి గలవాడికి, అదిగో శాలేమన్న అక్కడే ఉన్నాడు, నాకు కనబడుతున్నాడు, నీకు కనబడడు. అదిగోరా శాలేమన్న స్వరం నాకు వినపడుతుంది, నీకు వినపడట్లేదు అంటాడు విశ్వాసం గలవాడు. దీని ద్వారా మనం చాలా పొందగలం, దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే చాలా కోల్పోగలం. ఇప్పుడున్నాడా? మరి ఇందాక చూసారు లేడన్నారు, ఇందాక కూడా ఉన్నాను. ఇప్పుడు లోకస్తుల దృష్టి ప్రకారం ఏడు ఉంటే ఉన్నట్టు, ఏడు కనపడకపోతే లేనట్టు. కానీ విశ్వాసం గల మీ దృష్టి ప్రకారం ఏడ లేకపోయినా ఉన్నట్టే. శాలేమన్న మనిషి కాబట్టి ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. కానీ యేసయ్య దేవుడు గనుక ఆయన నీకు కనబడకపోయినా ఆయన ఉన్నట్టే. అదిగో నా ప్రభు అంటావు నువ్వు. ఎక్కడరా అంటాడు నీ పక్కన నీ ఫ్రెండ్.
అదిగోరా, అదిగో ఆయన చూస్తున్నాను నేను. ఎవడురా నువ్వు, నీకేం మెంటలెక్కిందా ఏంది అదిగో అంటావు? ఏడిరా, నాకు కనపడ్డేమిరా? నీకు అంతగా కనపడేవాడు నాకు కనపడ్డేందంటే నాకు ఒకటి ఉంది, అది నీకు లేదు. ఏంది నీకున్నది, ఏంది నాకు లేదంటే విశ్వాసం. విశ్వాసం అనే కన్ను నాకుంది, ఆ కంటికే కనపడతాడు ఆయన. ఆ కన్ను లేనోడు గుడ్డోడే, కళ్ళున్న గుడ్డోడు వాడికి కనపడ్డా. అందుకే చెప్పాడు నా ప్రభు, నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను నిదానించి చూచును, నన్ను వెంబడించును. లోకము చూసి నమ్ముతానంటది, కానీ విశ్వాసం చూడకయే నమ్ముతుంది. తోమా, రా తోమా, ఇదిగో నా చేతులు, నా చేతుల్లో నువ్వు అన్నావే బోధకుడు మీకు కనబడ్డాడు, ఒట్టిగా వదిలిపెట్టారు. నాకు కనబడితే మీలాగా కాదు, ఆయన నిజంగా యేసే అని నిర్ధారణ చేయడానికి మీలాగా పైపైన చూసి కాదు. ఆయన నిజంగా యేసైతే ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన చేతులకు శీలలు కొట్టారు, ఆ రంధ్రాలలో నా వేళ్ళుంచి చెక్ చేసి ఒప్పుకునేవాడిని. ఆయనను సిలువ మీద ఉంచినప్పుడు ఆయన ప్రక్క డొక్కలో బల్లెపు పోటు గుచ్చబడింది. మనం ఆయన్ని ప్రేత వస్త్రంతో చుట్టినప్పుడు, ఆ వస్త్రంతో చుట్టినప్పుడు ప్రక్కలో బల్లెపు పోటు కనపడలేదా? ఆ బల్లెపు పోటులో నా చెయ్యి ఉంచి చూసి అప్పుడు నేను నమ్మేవాడిని. మీలాగా అదో కనపడ్డాడు, ఇదిగో కనపడ్డాడని పగటి కలలు, పై పై దర్శనాలు చూసి నమ్మను నేను. ఆయన గాయాలలో వేళ్ళుంచి ప్రక్క డొక్కలో చెయ్యి ఉంచి అప్పుడు నమ్ముతాను. అంటే ఈ మాట ఆయన విన్నాడు. కొద్ది రోజుల తర్వాత ప్రత్యక్షమై శిష్యులందరినీ పిలవలా, తోమా, తోమా, ప్రభువా నేనే తోమా, రా ప్రభువా, నన్ను కనికరించావా, నాకు కనపడుతున్నావా? తోమా దగ్గరకు రా, పర్వాలేదులే ప్రభువా, రా నాయనా, ఇదిగో నా చేతులు చూడు, ఇదిగో సిలువకు నా చేతులు శీలలతో కొట్టినప్పుడు నా చేతుల్లో రంధ్రాలు ఉన్నాయి తోమా, ఇందులో ఈ రంధ్రాలలో నీ వేళ్ళుంచు. ప్రభువా పర్లేదు తోమా, చెప్పింది చెయ్యి. ఓకే ఉంచావా, చూసావా మేకులు గుర్తులు, ఓకేనా? ఇట్రా ఇట్రా దగ్గర ఇదిగో ఇక్కడ చెయ్యి ఉంచు తోమా, నీ చెయ్యిటి, ఇదిగో తోమా నా ప్రక్కలో బల్లెపు పొట్టు కనపడిందా? నా ప్రభువా, నా దేవా, ఇప్పుడు చెప్పు తోమా, నమ్ముతున్నావా? ప్రభువా విశ్వసిస్తున్నాను తండ్రి. తోమా నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు తోమా. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవు. నువ్వు చూసి నమ్మావు, నన్ను చూడకయే నమ్మిన వారు ధన్యులు తోమా, నీకంటే ధన్యులు. విశ్వాసానికి ఎందుకు అంత విలువ, విశ్వాసానికి ఎందుకు కిరీటం, విశ్వాసానికి ఎందుకు బహుమానం, విశ్వాసానికి ఎందుకు అంత ప్రత్యేకమైన ప్రయారిటీ ఇచ్చాడంటే అదొక అద్భుతమైన విషయం దేవుని దృష్టిలో. విశ్వాసం అనేది దేవుణ్ణి సంతోషపెట్టేది, అవిశ్వాసం అనేది దేవుణ్ణి గాయపరిచేది, బాధ పెట్టేది. తోమా కనపరిచిన అవిశ్వాసానికి ఆశ్చర్యపోయి ప్రత్యక్షమై నిరూపించి వార్నింగ్ ఇచ్చాడు, విశ్వాసం గలవాడవై ఉండని. విశ్వాసాన్ని బట్టి సంతోషపడతాడు, అవిశ్వాసాన్ని బట్టి బాధపడతాడు, దుఃఖపడతాడు. ఈరోజు మనలో విశ్వాసం కంటే అవిశ్వాసం ఎక్కువ. విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తాడని నమ్మేదానికంటే సందేహం ఎక్కువ, అనుమానం ఎక్కువ, అల్ప విశ్వాసం ఎక్కువ. రక్తమాంసాల శరీరం కలిగి ఒక మంటి పురుగైనటువంటి ఒక మనుషుడో, ఒక డాక్టరో, ఒక సామాన్యుడో చెప్పిన మాట మీద మనకున్న నమ్మకం, మనకున్న విశ్వాసం
సజీవుడై మన పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచి మృత్యుంజయుడే మరణాన్ని గెలిచి మూడవ నాడు పునరుత్థానుడై తన మహిమను కనపరిచిన యేసునందు మాత్రం మనకు నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, అనుమానం, సందేహం, డౌట్. నీకు అలా ఉండటం సహజమే, ఎందుకంటే నేను కనబడట్లేదు కాబట్టి, వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి నువ్వు వాళ్ళనే నమ్ముతావు, కనబడని నన్ను నమ్మలేవు. అలా నమ్మనప్పుడు నువ్వు అందరితో పాటు సామాన్యుడివే. కనబడకపోయినా నువ్వు నన్ను నమ్మి నా మీద ఆనుకున్నావు చూడు, నువ్వు విశ్వాసివే.